తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఒక బాధ్యతను తీసుకుంటే బాగుంటుంది. రోడ్లు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద మైనస్ అదే. రహదారులకి సంబంధించినటువంటి గుంటలు పూడ్చకపోవడం, 5 ఏళ్లలో అది పట్టకపోవడం. ఉపన్యాసాలు అనేకం ఇచ్చారు, హామీలు అనేకం చెప్పారు, కానీ మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి మాట చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విఫలమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం రోడ్లు. చిట్ట చివరి ఏడాదిలో చేసిన అప్పటికీ అంతా ప్రజలలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఆ రోడ్లు ఒక రకంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి రోడ్ డేస్ పెట్టినట్టయింది. ఇప్పుడు రాగానే బాబు గారు చేసినటువంటి చర్యలు, తాజాగా రోడ్లకు సంబంధించిన నిధులు కూడా కేటాయించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలందరిలో ఉన్నటువంటి ఆ టాపిక్కి సంబంధించి గుంటలు పూడ్చిన చోట ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఒక ఫోటో తీసుకుని ఒక వీడియోను పోస్ట్ చేయొచ్చు కదా సోషల్ మీడియాలో. అలాగే ప్రతి జనసేన కార్యకర్త ఒక ఫోటోను వీడియోను పోస్ట్ చేయొచ్చు కదా. అట్లాగే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ ప్రాంతాల్లో జరిగినటువంటి అలాంటి అభివృద్ధిని ఫోకస్ చేయాలి కదా. ఎంతసేపటికి జగన్ నామస్మరణ తిట్టచ్చు, ఇందులో కూడా తిట్టచ్చు. ఇదిగో ఈ రోడ్డు మొన్నటిదాకా గుంటలతో ఉంటే జగన్ హయాంలో పూర్తి కాకపోతే మేము వచ్చామని. అంతేగాని మిగతాది జగన్ని తిట్టుకుంటూ కూర్చుంటూ అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోతున్నారు. పాజిటివ్ ఇష్యూస్ కావాలి పబ్లిక్కి, తమకి ఏం మంచి జరిగింది అన్నటువంటి. అందులో రోడ్ల గుంతలు పూడ్చడం అన్నటువంటిది ప్రధానమైనటువంటిది. గుంతలు పూడ్చే రోడ్ల దగ్గర ఫోటోలు తీసి పెట్టడం అనేటటువంటి కాన్సెప్ట్ చేయడం ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక బాధ్యతగా తీసుకుంటే బాగుంటుంది.